తెలంగాణలో విద్యార్థుల పోషకాహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో చేపలను చేర్చే అంశంపై అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. విద్యార్థుల్లో పోషకాహార లోపం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. చేపలు ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం కావడంతో విద్యార్థుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అమల్లోకి వస్తే విద్యార్థుల పోషకాహారం మెరుగుపడటమే కాకుండా మత్స్య రంగానికి కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి తర్వాత అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ అమలు జరగకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నిసార్లు ప్రకటిస్తారు, అమలు చేసేది ఎప్పుడు అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ ఆలస్యం ఎందుకు జరుగుతోంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పథకం ఈసారి అమలు దశకు చేరుతుందా లేక మళ్లీ ప్రకటనకే పరిమితమవుతుందా అన్నది వేచి చూడాలి. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.